వద్దు బాబు గారు. అంటే హీరో మీరే అనాలి. ఖచ్చితంగా మీరు ఒప్పుకోకపోయినా ఈ సినిమాకి. అయితే రొమాంటిక్ యాంగిల్ ఏదో కనిపిస్తున్నట్లుంది ట్రైలర్‌లో. అది ఇన్బార్న్ అండి. అదేం చేయలేం దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఇస్ అందరూ క్వశ్చన్ అడిగే ముందు మీరు అందరూ వదిలా ట్రైలర్ చూశారు కాబట్టి మీ ఒపీనియన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్పిందట్టు అవుతుంది. మీరైతే ఆడియన్స్ అవుతారు. సో దట్స్ మై రిక్వెస్ట్. అండ్ యా సారీ యువర్ ఇట్స్ అ నార్మల్ ఫ్యామిలీ రొమాన్స్. అంటే ఇంట్లో జరిగే రొటీన్ ఇదే. దెర్ ఇస్ నథింగ్ పర్టికులర్ అబౌట్ ఇట్. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ద కాన్సన్ట్రేషన్ ఇస్ అబౌట్ ద గర్ల్, ద వదలా గర్ల్. పతి పత్ని और वो నా ఓవే డేంజరస్ ఓ. చెబుతా బాబు గారు. హాయ్ సార్. Hi. సార్ ట్రైలర్ బాగుంది, వదల. ఆల్ ది బెస్ట్ సార్. ఏం బాగుంది చెప్పమ్మా. లేదు సార్. సో మీరు ఇందాక మీ స్పీచ్లో అంటే గుర్తింపు గురించి మాట్లాడారు. నేను ఎంతో చాలా చేశాను అంటున్నారు, బట్ సోలోగా సినిమా చేస్తాను, ఒక గుర్తింపు కోసం చేసుకున్నాను నేను సోలో సినిమా అన్నారు. సార్ జగపతి బాబు గారు ఎంతో అచీవ్ చేశారు యాజ్ యాక్టర్గా. ఇంకా గుర్తింపు కోసం ఒక సినిమా చేయాల్సిన అవసరం ఉందంటారా? గుర్తింపు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నీష్. అంటే నా ప్లేస్ నాకు, అది గుర్తింపు. అంటే ఎప్పుడు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవటం ఎందుకు అనేది ఐడియా. దట్ ఈస్ ద హోల్ ఐడియా. ఇప్పుడు అంటే కథ నా మీదే ఉండాలి, నేనే కనపడాలి అనేది కాదు, కానీ ఐ డోంట్ లైక్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి అనేది నా కాన్సెప్ట్. ఇది వస్తే నా క్రెడిట్ నాకు వస్తుంది, ఓన్లీ నాకే వస్తుంది అనేది, లీడ్ కింద వస్తుంది అనేది ఒక హోప్. అది జేవి సార్. సో ట్రైలర్లో నాకు బేసిక్గా కలర్ గ్రేడింగ్ నచ్చింది. అంటే కొంచెం మరీ బ్రైట్గా కాకుండా ఇట్స్ లైక్ నీష్గా కైండ్ ఆఫ్ ఉంది. సో ఇది అంటే లాస్ట్ ఒక 1 month నుంచి ఇండియన్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మొత్తం అబ్సెషన్ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. సో ఈ సినిమాలో కూడా నాకు ఆ వదలలో కూడా ఆ ట్రేసెస్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఇది కానీ కనిపించాయి. సో ఇది ఈ పోలిక అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు సినిమాకి? పోలిక డెఫినెట్గా యాడ్ అవుతుంది, డౌట్ లేదు. అండ్ ట్రేసెస్ అయితే ఉంటాయి లైక్ యూ సెట్, బట్ ఇట్స్ నాట్ దట్ అట్ ఆల్. ట్రేసెస్ ఉంటాయి. అండ్ హారర్ కానే కాదు, అది మాత్రం అది అబ్సెషన్ నేను చూడలేదు, అది ఏంటనేది నాకు తెలియదు. కానీ హారర్ సినిమా అని కొంతమంది అనుకుంటున్నారు, దెయ్యం అనుకుంటున్నారు కొంతమంది. అదే ఓకే, దీని గురించి చెప్తున్నా. ఇట్స్ నాట్ అ హారర్ అంటున్నా. అండ్ గ్రేడింగ్ అంటే ఇక చోటాకి నాయుడు ఇక తన అల్టిమేట్. జేవి సార్ ఇక్కడ సార్ 1 minute. అబ్సెషన్ అన్నారు కదా, అబ్సెషన్కి దీనికి సినిమాకి ఏం సిమిలారిటీ ఉండదు. బట్ మీరు చెప్పినట్టు అబ్సెషన్ కూడా హారర్ సినిమా కాదు, ఇది హారర్ సినిమా థిమాటిక్ సార్ అంతే. బట్ ఆ రెండు చూస్తా అంటే ట్రైలర్లు చూస్తే మాత్రం ఇది హారర్ సినిమా ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు థియేటర్ మీకు మొత్తం తేడా డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. యూ లవ్ దట్ ఫిలిం, ప్రాబ్లీ ది పీపుల్ విల్ లవ్ దిస్ ఫిలిం ఆల్సో అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు